session I am going to deal with ray optics and optical instruments. కిరణ దృశ్యశాస్త్రము మరియు దృక్సాధనాలు, which is a second chapter in second year physics of our intermediate. Before going to the present chapter, I will try to recollect you some of the points which you already read and learned in your lower classes. ఆప్టిక్స్ అనగానే మనకి మైండ్లో వెంటనే స్ట్రైక్ అయ్యేటువంటి కొన్ని పాయింట్స్ని రివైజ్ చేసి తర్వాత మన ప్రెజెంట్ చాప్టర్లోకి వెళ్ళి టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ ఆప్టిక్స్? ఆప్టిక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఆప్టిక్స్? దృశ్యశాస్త్రము అనగానేమి? ఆప్టిక్స్ is a branch of physics which deals with the study of light, its behavior and its properties. Optics is a branch of physics that deals with the light, its properties and also its behavior. కాంతి, దాని స్వభావము మరియు ధర్మాలను గూర్చి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని దృశ్యశాస్త్రము అంటారు. మరి వాట్ ఈజ్ లైట్? కాంతిని గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రము అంటున్నాం. వాట్ ఈజ్ ద స్టడీ అబౌట్ ద లైట్ అంటున్నాం. దెన్ వాట్ ఈజ్ లైట్? లైట్ అంటే ఏంటి అసలు? లైట్, యాజ్ యూ ఆల్ నో, మీరు ఫస్ట్ ఇయర్ వేవ్ చాప్టర్లో నేర్చుకుని ఉన్నారు. ఏంటంటే వాట్ ఆర్ వేవ్స్, వాట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ వేవ్స్ అని చెప్పేసి. అందులో కాంతి అనేది కూడా మీకు వచ్చి ఉంటుంది. వేవ్స్ ఆర్ టూ టైప్స్, మెకానికల్ వేవ్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి కాంతి అనేది ఎగ్జాంపుల్గా మీరు నేర్చుకొని ఉంటారు. సో కాబట్టి మనం లైట్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని చెప్పొచ్చు. లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. కాంతిని విద్యుదయస్కాంత వికిరణం అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఇట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. శక్తికి ఎన్నో రూపాలు ఉన్నాయి. శక్తికి ఉన్నటువంటి రూపాలలో కాంతిని కూడా ఒక రూపంగా చెప్పుకుంటాం. సో ఫస్ట్ ఇయర్లో ఎనర్జీ గురించి నేర్చుకున్నప్పుడు టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ గురించి కూడా చదివి ఉన్నారు. ఎనర్జీ అనేది మనకి చాలా రూపాల్లో లభ్యమవుతూ ఉంటుంది. ఎనర్జీ ఈజ్ అవైలబుల్ టు అస్ ఇన్ మెనీ ఫార్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ధ్వని శక్తి, సౌండ్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, కాంతి శక్తి, కెమికల్ ఎనర్జీ, రసాయనిక శక్తి, ఇంకా ఎలక్ట్రికల్ ఎనర్జీ, విద్యుత్ శక్తి అని చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మనకి. సో అందులో భాగంగానే మనం ఏం నేర్చుకొని ఉన్నాము? లైట్ కూడా శక్తికి ఉన్నటువంటి రూపాల్లో ఒకటి అని చెప్పేసి నేర్చుకొని ఉన్నాము. నెక్స్ట్, దెన్ వేర్ ద లైట్ కమ్స్ ఫ్రమ్. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లైట్? వేర్ డస్ దిస్ లైట్ కమ్స్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వస్తుంది లైట్ మనకి? ఎక్కడి నుంచి వస్తుంది అంటే అల్టిమేట్ సోర్స్ ఆఫ్ లైట్ ఆర్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ లైట్. మనకి ప్లెంటీ ఆఫ్ లైట్ ఎక్కడ అవైలబుల్గా ఉంది అని అంటే సన్, ఆర్ వన్ అండ్ ఓన్లీ హీరో ద సన్, సూర్యుడు. సూర్యుడి నుంచే మనకి కావలసినటువంటి కాంతి శక్తి అంతా కూడా రావడం జరుగుతుంది. ఎన్నో కోట్ల బిలియన్ సంవత్సరాల నుంచి ది సన్ ఈజ్ డెలివరింగ్ ఎనర్జీ. స్టిల్ హీ ఈజ్ కంటిన్యూస్లీ డెలివరింగ్ ఎనర్జీ. అతని దగ్గర మాత్రమే మనకి అవసరమైనటువంటి కాంతి శక్తి వస్తూ ఉంటుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లైట్? ఈ లైట్ వలన ఉపయోగం ఏంటి అని అంటే, లైట్ అనగానే మనకి ఏంటి ఉపయోగం అంటే స్ట్రైక్ అయ్యేటువంటి ఫస్ట్ యూజ్ ఏంటంటే మనం చూడగలుగుతున్నాం. యు ఆర్ ఏబుల్ టు సీ బికాస్ ఆఫ్ లైట్. లైట్ ఉంటే సరిపోతుందా? చూడగలుగుతామా అంటే కళ్ళు ఉండాలి కదా. మన కంటికి it has an ability to see the objects when the light falls on them. మన కంటికి దృష్టి జ్ఞానం, సెన్స్ ఆఫ్ విజన్ అనేటువంటి స్వభావం ఉంది, ధర్మం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే when the light falling on object, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద పడేటువంటి కాంతి కిరణాలు
పరావర్తనం చెంది మన కంటి యొక్క రెటీనాపై పడడం మూలంగా ఏమవుతుంది, మనకి ఈ ఆబ్జెక్ట్ యొక్క ప్రతిబింబం ఇమేజ్ మనము చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. సో we are able to see with the help of light and our sense of vision. మన దృష్టి జ్ఞానం మరి కాంతి సహాయాలతో మనం చూడగలుగుతున్నాం. ఎలా చూడగలుగుతున్నాం అంటే చెప్పాను కదా, ఆబ్జెక్ట్ మీద కాంతి కిరణాలు పడి పరావర్తనం చెంది ఆ పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణాలు మన కంటి యొక్క రెటీనా పడి వాటి యొక్క ఇమేజెస్ని ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. when the reflected from an object falls on our retina and forms the image of that object. ఆ విధంగా మనం చూడగలుగుతున్నాం. మన చుట్టూతా ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ కూడా మనం చూడగలుగుతున్నాం. మరి మనము లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని చెప్పాం ముందుగా, అవునా? విద్యుదయస్కాంత వికిరణము అని చెప్పాను. మరి విద్యుదయస్కాంత వికిరణం యొక్క తరంగదైర్ఘ్య వ్యాప్తి వేవ్ లెంత్ రేంజ్ చూస్తే ఇట్స్ వేవ్ లెంత్ రేంజ్ ఈజ్ అనంతం, ఇన్ఫినిటీ. వేవ్ లెంత్ రేంజ్ ఈజ్ ఇన్ఫినిటీ, అనంతమైనటువంటి తరంగదైర్ఘ్య వ్యాప్తి కలిగి ఉంది విద్యుదయస్కాంత వికిరణానికి. మరి ఆ టోటల్ ఏ వేవ్ లెంత్ ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి అయినా కానీ మన ఐ సెన్సిబుల్ అంటే కాదు. A part of electromagnetic radiation, a small part of electromagnetic radiation is sensible to our eye. That small part of electromagnetic radiation of light which is sensible to our eye is called visible light or visible radiation. The wavelength range of this visible light is 400 nanometers to 750 nanometers. దృశ్య కాంతి యొక్క తరంగ దైర్ఘ్య వ్యాప్తి ఎంత అంటే 400 నానోమీటర్స్ నుంచి 750 నానోమీటర్స్ మాత్రమే. మరి లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కదా. ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ మీడియం టు ట్రావెల్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటేనే ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ మీడియం టు ట్రావెల్. దానికి ఎటువంటి యానకం అవసరము లేదు. యానకం లేనప్పటికీ కూడా అది నిరాఘాటంగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ద స్పీడ్ ఆఫ్ లైట్ తీసుకున్నట్లయితే ఇన్ వాక్యూమ్, ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్ అబౌట్ 3 into 10 power 8 meters per second, which is a constant value for vacuum. In vacuum, the speed of light is 3 into 10 power 8 meters per second. It is constant in vacuum. For vacuum, light travels always with this velocity only. శూన్య ప్రదేశంలో ప్రయాణించినప్పుడు ఎప్పుడు కూడా కాంతి ఇంతే వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి యొక్క వేగం ఆయానకానికి స్థిరం, అది ఇంత ఉంటుంది. When the light travels in one medium, it travels with a constant speed. With constant speed. స్థిరమైనటువంటి వడితో ప్రయాణం చేస్తుంది. స్థిరమైనటువంటి వడితో ప్రయాణం చేస్తుంది. మరి బడి మారదా అంటే మారుతుంది. If the medium changes, then the speed of the light also changes. Speed of the light changes when there is a change in media only. For a particular medium, the speed of light is constant. It varies from medium to medium. ఇంకొకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, లైట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఇట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్స్. ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్లో పాస్ అవుతుంది, రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. అంటిల్ ఇట్ ఎన్కౌంటర్స్ an obstacle. అది వెళ్ళేటువంటి మార్గంలో ఏదైనా ఒక అడ్డు వచ్చేంత వరకు కూడా అది ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్. వన్స్ ఇట్ ఎన్కౌంటర్స్ an obstacle, it reflects and again starts to travel and straight line. కాంతి ఎప్పుడూ కూడా రుజుమార్గంలో ప్రయాణిస్తుంది ఎంతవరకు? దానికి ఎటువంటి అడ్డంకి రానంత వరకు.
ఏదైనా అడ్డం వచ్చినప్పుడు అది దాని మీద పతనం చెందిన తర్వాత తిరిగి పరావర్తనం చెంది మళ్ళీ అదే రుజువు మార్గంలో ప్రయాణించడం మొదలు పెడుతుంది. అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ లైట్స్కి వచ్చేసినట్టయితే, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లైట్? రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, డిస్పర్షన్, ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్. సో వీటి గురించి అన్నీ కూడా, ఈ నేమ్స్ అన్నీ మీకు థరోగా వినుంటారు, బాగా వినుంటారు లోవర్ క్లాసెస్లో. సో కాంతి యొక్క ధర్మాలు ఏంటంటే పరావర్తనం, వక్రీభవనం, విక్షేపణం, వ్యతికరణం, వివర్తనం మరియు ధ్రువణం. ఇవన్నీ కూడా కాంతికి ఉన్నటువంటి ధర్మాలు. ఈ కాంతి యొక్క ధర్మాలని స్టడీ చేస్తున్నాం అని చెప్పాను కదా మనం. ఆప్టిక్స్ అంటే ఏంటి? బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ డీల్స్ విత్ ద స్టడీ, విచ్ డీల్స్ విత్ ద లైట్, ఇట్స్ బిహేవియర్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అంట. సో ప్రాపర్టీస్ ఏవి అంటే మెయిన్లీ ఇవి. ఇందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని లైట్ యొక్క ప్రాపర్టీస్ని స్టడీ చేయడమే ఆప్టిక్స్ అని చెప్పాను కదా. ఆప్టిక్స్ని 2 బ్రాంచెస్గా డివైడ్ చేశారు. రే ఆప్టిక్స్ అని, వన్ ఈస్ రే ఆప్టిక్స్, అనదర్ ఈస్ వేవ్ ఆప్టిక్స్. రే ఆప్టిక్స్కి వేవ్ ఆప్టిక్స్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, లైట్కు ఉన్నటువంటి ప్రాపర్టీస్, కాంతి యొక్క ధర్మాలను, కాంతి యొక్క రే నేచర్ని, కిరణ స్వభావాన్ని ఆధారంగా చేసుకొని స్టడీ చేసినట్లయితే దట్స్ కమ్స్ అండర్ రే ఆప్టిక్స్. రే ఆప్టిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ which studies about the light, its behavior and its properties using ray picture of light. కాంతి యొక్క కిరణ స్వభావాన్ని ఆధారంగా చేసుకొని కాంతి యొక్క ధర్మాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్. సో ఇక్కడ రే నేచర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి రే ఆప్టిక్స్ అన్నాము, ఇక్కడ వేవ్ నేచర్ ఉపయోగించుకుంటాం కాబట్టి వేవ్ ఆప్టిక్స్ అంటారు. వేవ్ ఆప్టిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ డీల్స్ విత్ ద లైట్ అండ్ ఇట్స్ బిహేవియర్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ యూజింగ్ వేవ్ పిక్చర్ ఆఫ్ లైట్. సో రే ఆప్టిక్స్, రే పిక్చర్ ఆఫ్ లైట్ను ఉపయోగించుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి లైట్ ప్రాపర్టీస్ ఏంటి అని అంటే, దీస్ ఆర్ ద 3: రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అండ్ డిస్పర్షన్. అండ్ వేవ్ ఆప్టిక్స్ ఉపయోగించుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి లైట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్. సో ఆప్టిక్స్ని మనము 2 పార్ట్స్గా డివైడ్ చేసి రే ఆప్టిక్స్ అని 2nd చాప్టర్లోను, వేవ్ ఆప్టిక్స్ అని 3rd చాప్టర్లోను నేర్చుకుంటాం. సో నేను రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రం డీల్ చేస్తాను. So coming to our present topic, ray optics and optical instruments, the first topic is reflection of light by spherical mirrors. What is meant by reflection? First of all, reflection is returning of light when it is instant on a surface. ఏదైనా ఒక తలం మీద కాంతి పతనం చెందినప్పుడు అది వెనక్కి తిరిగి మళ్ళీ ప్రయాణించేటువంటి ప్రక్రియనే పరావర్తనం అంటారు. రిఫ్లెక్షన్ ఈజ్ రిటర్నింగ్ ఆఫ్ లైట్ వెన్ ఇట్ ఈజ్ ఇన్స్టెంట్ అనే సర్ఫేస్. ఏదైనా ఒక తలం మీద కాంతి పతనం చెందినప్పుడు అది వెనక్కి తిరిగి మరలా ప్రయాణించేటువంటి ప్రక్రియని పరావర్తనం అంటారు. Let us suppose this as a reflecting surface or mirror. Reflecting surface అంటే
ఇట్ ఈస్ ఏబుల్ టు రిఫ్లెక్ట్ ద లైట్ విచ్ ఫాల్స్ ఆన్ ఇట్. తన మీద పడేటువంటి కాంతిని వెనక్కి పంపించగలిగేటువంటి ధర్మం ఉన్నటువంటి తలాన్ని పరావర్తన తలము అంటాం. సో లెట్ us కన్సిడర్ వన్ సచ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లైక్ మిర్రర్. వెన్ ఎ light ray incident on the surface at this point, ఈ బిందువు వద్ద, ఈ పలానా ఈ బిందువు వద్ద కాంతి కిరణం ఒకటి వచ్చి పతనం చెందింది అని అనుకుందాం. సో పతనం చెందినటువంటి కాంతి కిరణాన్ని పతన కిరణము అంటాం. ఇన్సిడెంట్ రే అంటాం. ఏ కాంతి తరంగం అయితే వచ్చి సరిహద్దుని స్పృశిస్తుందో, సరిహద్దు మీద పడుతుందో దానిని పతన కిరణము అంటారు. ఇన్సిడెంట్ రే అంటాం. ఇన్సిడెంట్ రే విచ్ ఇన్సిడెంట్స్ ద సర్ఫేస్. ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి, ఈ పరావర్తన తలానికి పతన బిందువు వద్ద ఇన్సిడెంటింగ్ పాయింట్, ఈ ఇన్సిడెంటింగ్ పాయింట్ దగ్గర ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి డ్రా చేయబడినటువంటి లంబరేఖని లంబము అంట. ద నార్మల్ డ్రాన్ టు ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ నార్మల్. The normal drawn to the surface at the point of incidence is this one. This is the line drawn normal to the surface at the point of incidence. సరిహద్దు తలానికి పతన బిందువు వద్ద లంబంగా గీసినటువంటి రేఖని లంబము అంటాం. సో ఎందుకు దీని యొక్క ఉపయోగం ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే, మనం యాంగిల్ కోణాన్ని ఎప్పుడు మెజర్ చేసినా కూడా విత్ రెస్పెక్ట్ టు నార్మల్ మెజర్ చేయాలి. కాంతి పతనం అయ్యేటటువంటి కోణం, పతన కిరణం పతనం చెందింది అన్న, ఈ పతన కిరణము ఎంత యాంగిల్తో పతనము చెందింది అనేది మనం చెప్పాలి అంటే దట్ యాంగిల్ షుడ్ బి మెజర్డ్ విత్ రెస్పెక్ట్ టు ద నార్మల్. కాబట్టి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని అన్నాము అని అంటే దానికి వెంటనే నార్మల్ డ్రా చేసుకుంటాం. This is the normal drawn to the surface at the point of incidence అనుకుంటే అప్పుడు ఇన్సిడెంట్ రే నార్మల్తో చేసేటువంటి కోణము టీటా. టీటా ఇస్ ద ఇన్సిడెంటింగ్ యాంగిల్ ఆర్ ఇన్సిడెంట్ యాంగిల్ ఆర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అన్నాను కదా. When the incident ray is incidenting on any reflecting surface, ఏమవుతున్నది, it reflects back into the same medium without any transmission into the reflecting medium. ఆ పరావర్తన తలం యొక్క యానకంలోనికి ప్రవేశించకుండా మరలా మొదటి యానకంలోనికే తిరిగి ప్రయాణం చేస్తుంది. When the incident ray is incidenting on a reflecting surface, it reflects into the same medium without any transmission. ఒక యానకం గుండా ప్రయాణిస్తున్నటువంటి కాంతి ఏదైనా ఒక పరావర్తన తలం మీద పతనం చెందినప్పుడు అది పరావర్తనం చెంది మరలా మొదటి యానకంలోనికే ప్రవేశిస్తుంది, రెండవ యానకంలోనికి ఏమాత్రం ప్రవేశించకుండా. ఇది రిఫ్లెక్టెడ్ రే. రిఫ్లెక్టెడ్ రే పరావర్తన తరంగం. రిఫ్లెక్టెడ్ రే. And the angle made by the reflected ray with the normal is called angle of reflection. పరావర్తన కిరణము నార్మల్తో లంబంతో చేసే కోణాన్ని పరావర్తన కోణము అంటాం. సో దిస్ ఈస్ theta I and this is theta R. Angle of reflection అంటాం. Incident ray is incidenting
the surface at this point making some angle theta I with the norm. It reflects with an angle theta I with the norm. ఇక్కడ నుంచి you can tell two laws regarding reflection. ఇవి కూడా మీరు చిన్న క్లాసెస్లో చదివే ఉంటారు. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే and the normal drawn to the surface at the point of incidence all will lie in the same plane. Incident ray పతన కిరణము, రిఫ్లెక్టెడ్ రే పరావర్తన కిరణము మరియు నార్మల్ టు ద సర్ఫేస్ డ్రాన్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. తలానికి గీచినటువంటి లంబం అది కూడా పతన బిందువు వద్ద. అవన్నీ కూడా ఎలా ఉంటాయి? ఒకే తలంలో ఉంటాయి. ఆల్ లై ఇన్ ఎ ప్లేన్. దట్స్ ద ఫస్ట్ లా. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో ఫస్ట్ లా ఏంటి? ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ టు ద సర్ఫేస్ డ్రాన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ విల్ లై ఇన్ ఏ ప్లేన్. ఇన్ ఏ కంటే ఇన్ ద సేమ్ ప్లేన్ అనడం కరెక్ట్. ఇన్ ద సేమ్ ప్లేన్. Second law is the angle of incidence is equal to angle of reflection. పతన కాంతి ఎంత కోణము చేస్తూ పతనం చెందుతుందో పరావర్తన కాంతి కిరణం కూడా అంతే యాంగిల్ చేసుకుంటూ వెళ్తుంది నార్మల్. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ is equal to angle of reflection. theta I is equal to theta. సో ఈ రెండు కూడా theta అని అనుకోవచ్చు. So these are the two laws of reflection. What are the laws of reflection? First one is incident ray, reflected ray and the normal drawn to the surface will lie in the same plane. Angle of incidence will be equal to the angle of reflection. Okay. మనం చెప్పుకున్నటువంటి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేవి ఎటువంటి కర్వ్డ్ సర్ఫేసెస్ కైనా ప్లెయిన్ సర్ఫేసెస్ కైనా వ్యాలిడ్ అవుతాయి. దిస్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ సర్ఫేసెస్ వెదర్ దే ఆర్ ప్లెయిన్ ఆర్ స్పెరికల్ ఇన్ షేప్. నెక్స్ట్, స్పెరికల్ మిర్రర్. వాట్ ఈస్ ఎ స్పెరికల్ మిర్రర్? ఏ సర్ఫేస్ కర్వ్డ్ ఇన్ షేప్ which is coated with some with some material at one side and polished at one side. Spherical mirror is a curved surface or spherical surface which is coated at one side and polished at another side. సో ఒకవైపు పారదర్శకంగా ఉండి నునుపుగా ఉంటుంది, మరొక వైపు సమ్ మెటీరియల్ చేత పూత వేయబడి ఉంటుంది. ఈ స్పెరికల్ మిర్రర్స్ని మనము ఎలా తయారు చేస్తామనంటే ఒక స్పియర్ని తీసుకొని ఆ స్పియర్లోంచి స్పియర్ యొక్క సర్ఫేస్ నుంచి సమ్ పార్ట్ని మనము కట్ చేస్తాం. దెన్ దట్ బికమ్ ఎ స్పెరికల్ surface. Spherical surfaces are cut from the sphere. This will act as a spherical surface. If that spherical surface is coated with some material at one end, it will be a spherical mirror. Spherical anna curved anna okate meaning vastundi. So this is a spherical mirror which is coated one side and polished at another side. This polished surface will act as reflecting surface. The geometric, here I will explain some of the basic points or terminology like pole, radius of curvature,
center of curvature, focus and focal length. After that we will go to our questions, 4 marks directly. The geometric center of the spherical mirror is called pole. గోళాకార దర్పణం యొక్క జ్యామితీయ కేంద్రాన్ని, దర్పణం యొక్క జ్యామితీయ కేంద్రాన్ని దర్పణ ధ్రువం అంటాం. P is pole of the mirror. దర్పణ ధ్రువము అంటాం. The geometric center of the spherical mirror is called pole of the mirror. C means center of curvature. Center of curvature. నేను చెప్పాను కదా, the spherical surfaces or spherical mirrors are obtained from spheres. గోళాల నుంచి గోళాకార తలాల్ని, గోళాకార దర్పణాలని తయారు చేస్తాం. గోళం అనగానే ఏముంటుంది? ఇట్ విల్ హ్యావ్ ఏ సెంటర్ అండ్ ఇట్ విల్ హ్యావ్ రేడియస్ కదా. గోళానికి కేంద్రకం ఉంటుంది, దానికి ఒక వ్యాసార్థం ఉంటుంది. మరి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటంటే ద సెంటర్ ఆఫ్ ద స్పియర్, the center of the sphere from which the spherical surface is cut is called the center of curvature for the spherical surface. గోళాకార తలము ఏ గోళం యొక్క భాగమో ఆ గోళం యొక్క కేంద్రకాన్ని ఈ గోళాకార తలానికి వక్రత కేంద్రము అంటాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సెంటర్ ఆఫ్ ద స్పియర్, స్పియర్కి సెంటర్ అని పిలుస్తాము. అదే స్పెరికల్ సర్ఫేస్కి వచ్చేపాటికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఫ్రమ్ విచ్ ద స్పెరికల్ సర్ఫేస్ ఇస్ కట్ ఈస్ కాల్డ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫర్ ద స్పెరికల్ సర్ఫేస్. గోళాకార తలము ఏ గోళం యొక్క భాగమో ఆ గోళం యొక్క కేంద్రకాన్ని ఈ గోళాకార తలానికి వక్రత కేంద్రము అంటాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్. అండ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్, ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఫ్రమ్ విచ్ ద స్పెరికల్ సర్ఫేస్ ఇస్ కట్ ఈస్ కాల్డ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫర్ ద స్పెరికల్ సర్ఫేస్. గోళాకార తలం ఏ గోళం యొక్క భాగమో ఆ గోళం యొక్క వ్యాసార్థాన్ని ఈ గోళాకార తలానికి వక్రత వ్యాసార్థము ఆర్ అంటాం. వక్రత వ్యాసార్థము ఆర్ అంటాం. క్లియర్ అయిందా? రేడియస్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్. పోల్ ఇస్ ద జియోమెట్రిక్ సెంటర్ ఆఫ్ ద మిర్రర్. జ్యామితీయ కేంద్రం. సి సెంటర్ ఆఫ్ కర్వేచర్, ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఫ్రమ్ విచ్ ద స్పెరికల్ సర్ఫేస్ ఇస్ కట్ is called the center of curvature for the spherical surface. And the radius of the sphere from which the spherical surface is cut is called the radius of curvature for the spherical surface. So next, focus. Focus ante enti? And an object is at a point O behind the radius of curvature, and a beam of light passing parallel to, sorry, before that I will tell one more. X-axis, principal axis. The line passing through center of curvature and pole is called principal axis. Principal axis. దీన్నే మనం x axis అనేస్తాము.
the axis, the line passing through center of curvature and pole of the mirror is called axis of the mirror. Principal axis of the mirror simply x-axis anta. Next F, focus. Focus. When a parallel ray of light passing parallel to the principal axis, when a ray passing parallel to the principal axis falls on the mirror at some point, say after reflection it passes through some point. Like that, the rays passing parallel to the principal axis. I'll take 3 more. The rays passing parallel to the principal axis after reflection they meet at a point called focus. The rays passing parallel to the principal axis after reflection meet at a point called focus of the mirror. ప్రధానాక్షానికి సమాంతరంగా పోయే కాంతి కిరణాలు దర్పణం మీద పతనం చెందిన తర్వాత పరావర్తనం చెంది ఒకానొక బిందువు వద్ద ఫోకస్ అవుతాయి, కేంద్రీకృతం అవుతాయి. దట్ ఫోకసింగ్ పాయింట్, దట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ నాభి, ఫోకస్ అంటాం. దీన్నే ప్రిన్సిపల్ ఫోకస్, ప్రధాన నాభి అని కూడా అంటాము. సింప్లీ ఫోకస్ అంటాము, ప్రిన్సిపల్ ఫోకస్ అని కూడా అంటాం. మిర్రర్స్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఫోకస్ యాజ్ దే ఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. మిర్రర్స్కి ఒకే ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి నాభి కూడా ఒకటే ఉంటుంది. ఫోకస్ ఈజ్ ఓన్లీ వన్. And the distance from pole to focus is called focal length. The distance from pole to focus is called focal length of the mirror. Focal length of the mirror. దర్పణ యొక్క ధ్రువం నుంచి దర్పణ నాభికి మధ్య గల దూరాన్ని దర్పణ నాభ్యాంతరము అంటాం. సో దీస్ ఆర్ ద key terminology we need before going to our topic. Spherical mirrors are 2 types. One convex mirror and another is concave mirror. Mirror అంటే కర్వ్డ్ సర్ఫేస్ అని, దాని యొక్క వన్ సైడ్ కోట్ చేయబడి ఉంటుంది, ఒక సైడ్ పాలిష్ చేయబడి ఉంటుందని చెప్పాను. సో దట్ మిర్రర్స్ ఆర్ అగైన్ 2 types. One is convex mirror, another is concave mirror. If the inner side is polished and the outer side is inner side is coated and outer side is polished, then that mirror is called convex mirror. ఈ కాన్వెక్స్ సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్గా పనిచేస్తుంది. కాన్కేవ్ మిర్రర్ అనేపాటికి ద ఇన్నర్ సర్ఫేస్ ఈస్ పాలిష్డ్, దిస్ సర్ఫేస్ విల్ యాక్ట్ యాజ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అండ్ అవుటర్ సర్ఫేస్ ఈస్ కోటెడ్. సో ఇన్నర్ సర్ఫేస్ కనుక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్గా యాక్ట్ అయితే దట్ విల్ బి కాన్కేవ్ మిర్రర్. ఇఫ్ ద అవుటర్ సర్ఫేస్ యాక్ట్స్ యాజ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ దెన్ that will be called as convex mirror. ఒక గోళాకార దర్పణం యొక్క లోపలి తలం పూత వేయబడి బయటి తలం పాలిష్డ్గా నునుపుగా ఉంటే అది పరావర్తన తలంగా పనిచేస్తుంది. అటువంటి మిర్రర్ని కుంభాకార దర్పణం అంటారు. ఒక గోళాకార దర్పణం యొక్క లోపలి తలం నునుపుగా ఉండి బయటి తలం పూత వేయబడి ఉండి లోపలి తలం పరావర్తన తలంగా పనిచేస్తే అది పుటాకార దర్పణం.
ఇక్కడ when a parallel beam of light passing coming from an object falls on the mirror and after reflection they meet, diverge, converge at a point for a concave mirror. పరావర్తన కిరణాలన్నీ కూడా ఒకానొక బిందువు వద్ద మీట్ అవుతాయి, కేంద్రీకృతం చేయబడతాయి కాన్కేవ్ మిర్రర్ కేసులో. కాన్వెక్స్ మిర్రర్కి వచ్చేసరికి when a parallel beam of light coming from an object falls on the concave mirror surface, after reflection they actually does not meet, they appears to be meet at a point when they are produced or extended backward. వెనక్కి పొడిగించిన తర్వాత అవన్నీ కూడా ఒక దగ్గర మీట్ అయినట్లుగా అనిపిస్తాయి, అపసరణం చెందుతున్నట్లుగా. రిఫ్లెక్టెడ్ రేస్ అన్నీ కూడా కాన్వెక్స్ మిర్రర్ కేసులో రిఫ్లెక్టెడ్ రేస్ అన్నీ కూడా పరావర్తన తరంగాలన్నీ కూడా ఒకానొక బిందువు నుంచి అపసరణం చెందుతున్నాయేమో అన్నట్లుగా అనిపిస్తాయి. అదే కాన్కేవ్ మిర్రర్ పుటాకార దర్పణం సిచ్యువేషన్లో అయితే రిఫ్లెక్టెడ్ రేస్ అన్నీ కూడా ఒకానొక బిందువు వద్ద అభిసరణం చెందుతాయి. ఇక్కడ అపసరణం చెందుతున్నట్లుగా అనిపిస్తాయి, ఇక్కడ అభిసరణం చెందుతాయి. సో దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్స్. మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ డిఫైన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ అండ్ డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ ద ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ అని అడుగుతారు. సో ఫోకల్ లెంత్ అంటే we already defined. ఫోకల్ లెంత్ డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు ఫోకస్. డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు ఫోకస్. దర్పణ ధ్రువం నుంచి దర్పణ నాభికి మధ్య గల దూరాన్ని దర్పణ నాభ్యంతరము అంటాం. కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ డిఫైన్ చేయమన్నప్పుడు ఫోకల్ లెంత్ని డిఫైన్ చేసేస్తారు. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఆర్ అంటే ఒక మిర్రర్ని కాన్కేవ్ మిర్రర్ని తీసుకొని ఆ కాన్కేవ్ మిర్రర్ మీద ఒక ఆబ్జెక్ట్ నుంచి ఒక పేరలల్ రే ఆఫ్ లైట్ వచ్చి మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయ్యింది అనుకుందాం మేమనే బిందువు వద్ద. ఇట్ ఈస్ సపోజ్ ఏ పేరలల్ బీమ్ ఆఫ్ లైట్ కమింగ్ ఫ్రమ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్సిడెంట్ ఆన్ ద మిర్రర్ అట్ పాయింట్ ఎం. ఇన్సిడెంట్ అయితే ఏమవుతుంది? ఇట్ రిఫ్లెక్ట్స్ అండ్ పాసెస్ త్రూ ద ఫోకస్ ఆఫ్ ద మిర్రర్. ఈ పాయింట్ మనం నేర్చుకొని ఉంటాము. ద రేస్ పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఆర్ రిఫ్రాక్షన్ విల్ పాస్ త్రూ ద ఫోకస్. నాభి గుండా వెళ్తాయి. సో దిస్ ఈస్ ద ఫోకసింగ్ పాయింట్. సో నాభి గుండా వెళ్తుంది. సి టు ఎం డాటెడ్ లైన్ డ్రా చేశాను. ఇట్ రిప్రజెంట్స్, ఇది పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనుకుంటే ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్కి దిస్ ఈస్ ద టాంజెంట్ డ్రాన్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. టాంజెంట్కి నార్మల్ ఏమవుతుంది? సిఎంఏకి అవుతుంది. సో సిఎం విల్ యాక్ట్ యాజ్ ద నార్మల్ డ్రాన్ టు ద సర్ఫేస్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. సిఎం will act as the normal drawn to the surface at the point of incidence. ఇక్కడ చూసినట్లయితే సో నార్మల్తో ఈ ఇన్సిడెంటింగ్ రే టీటా యాంగిల్ చేస్తుంది. అకార్డింగ్ టు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత అవుతుంది? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే అవుతుంది. దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ రే. కాబట్టి ఇది కూడా నార్మల్తో థీటా కోణమే చేస్తుంది. The angle of incidence will be equal to angle of reflection. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది టీటా అయితే ఈ యాంగిల్ కూడా ఇక్కడ యాంగిల్ కూడా టీటా అవుతుంది. ఇది టీటా ప్లస్ ఇది టీటా మొత్తం కలిపి 2 టీటా.
So this will be also 2 theta. సో ఇది కూడా 2 theta అవుతుంది కదా. MD is the perpendicular drawn onto the principal axis. D is the point where the perpendicular drawn from the point M onto the principal axis will meet on the principal axis. లంబం. సో ఇక్కడ C నుంచి Pకి దూరం అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు CD. DP మధ్య డిస్టెన్స్ చాలా అత్యల్పం కాబట్టి CP ఈజ్ ఈక్వల్ టు CD అని అజ్యూమ్ చేసుకుంటాను, కన్సిడర్ చేస్తాను. సో ఇక్కడ మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఏంటవి అంటే ట్రయాంగిల్ CMD, ఇంకొకటి ట్రయాంగిల్ FMD. These are the 2 triangles which you are able to see on the diagram. ఈ 2 ట్రయాంగిల్ ఏంటవి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఈ 2 కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో CMD ట్రయాంగిల్ నుంచి tan theta వాల్యూ రాయడానికి ట్రై చేద్దాం. The tan theta is equal to opposite side by adjacent side. ఎదుటి భుజము బై ఆసన్న భుజం. సో టీటాకి ఎదుటి భుజం opposite side is MD and adjacent side is CD. Right? ట్రయాంగిల్ FMD చూడండి. ట్రయాంగిల్ FMDలో కూడా tan 2 theta రాయడానికి ట్రై చేద్దాం. tan 2 theta ఏమవుతుంది? MD by FD. If theta is small, thetaని స్మాల్ అనే కన్సిడర్ చేస్తాం కాబట్టి tan theta is equal to theta అవుతుంది. అలాగే tan 2 theta will be equal to 2 theta. So we can write theta is MD by CD and 2 theta is MD by FD. Right? So ఇక్కడ నుంచి MD is equal to రాయడానికి ట్రై చేద్దాం. MD is equal to 2 theta FD and also MD is equal to theta CD. So from the first triangle MD is theta CD అని వస్తుంది. From the triangle second theta MD is 2 theta FD అని వస్తుంది. From the first triangle and this is from the second triangle. సో ఈ రెంటిని ఈక్వేట్ చేస్తే theta CD is equal to 2 theta FD. So CD is equal to 2FD. CD is the radius of curvature. FD is equal to focal length. So the radius of curvature of a convex mirror is always equal to the double the focal length. దర్పణ నాభ్యంతరం యొక్క విలువ అనేది వక్రతా వ్యాసార్థంలో సగం ఉంటుంది. ఇది వక్రతా వ్యాసార్థం అనేది దర్పణ నాభ్యంతరానికి 2 రెట్లు ఉంటుంది. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ డబల్ ద వాల్యూ ఆఫ్ its focal length. These are 4 marks question and this is the derivation.